మడకసిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజుపై వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సమన్వయకర్త ఈరెలక్కప్ప క్షమాపణలు చెప్పాలి. టీడీపీ నాయకులు మురళీబాబు మరియు టీడీపీ దళిత యువ నాయకులు నరేష్ నరసింహ సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీని మొదలుకొని సీసీ రోడ్లు, పశువుల త్రాగునీటి తొట్టెలు రూపంలో మీకు అభివృద్ధి కనిపిస్తుంది. గౌడనహల్లి, జమ్మానిపల్లి, తురకవాండ్లపల్లి గ్రామాలకు మీరు వచ్చి ప్రత్యక్షంగా చూసే అక్కడ అభివృద్ధి జరిగిందో లేదా ప్రత్యక్షంగా చూసే అప్పుడు విమర్శలు చేయండి. జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఆపండి, అభివృద్ధికై సహకరించాలని ఘాటుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మడకశిర కన్వీనర్ మురళీబాబు, కో కన్వీనర్ గంగాధర్, టీడీపీ యువ నాయకులు నరేష్ బాబు, నరసింహమూర్తి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కేవలం ఒక హోంమంత్రిగా ఉన్నటువంటి వారు ఈ జిల్లాలో రామగిరి మండలం 7 గుర్రాలపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్నటువంటి ఒక బాలిక అత్యాచారానికి గురైతే కనీసం దళిత నాయకులు దళిత అమ్మాయికి ఈ విధంగా జరిగినటువంటి సంఘటనను తెలపడానికి పోతే అన్యాయంగా జిల్లా వ్యాప్తంగా కేవలం మడకసిరనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అందరినీ అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం జరిగింది. మరి మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారేమో అంటున్నారు మీరు ఎవరైనా సరే రావచ్చు, నియోజకవర్గానికి జిల్లా నుంచి కూడా వినతి పత్రాలు ఇవ్వడానికి అడ్డుకోవడానికి ఫ్రీగా బస్సులు పంపిస్తామంటున్నారు. మీరు బస్సులు పంపించినటువంటి వారైతే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేనైతే నిజంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మీరైతే ప్రారంభించలేదు. దుష్ట పరిపాలన గురించి దుర్యోధనుని పాత్ర వహించి ఈ నియోజకవర్గ ప్రజలకు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులకు అక్రమ అరెస్టులను, అరాచకాలను, భయభ్రాంతులను సృష్టించడానికే ఈ నియోజకవర్గానికి మీరు రావడం అనేది జరిగిందని మాకైతే స్పష్టంగా తెలియవచ్చింది. మీరు గత 6 నెలల క్రితం మన గౌరవ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్ గారు ప్రవేశపెట్టినటువంటి విద్యుత్ సబ్స్టేషన్లో భూమి పూజ చేసినటువంటి కార్యక్రమాన్ని మరలా మీ యొక్క పొగడ్తలతో హంగామా సృష్టించి రెండవసారి మీరు భూమి పూజ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. నేనైతే మీరు చేస్తున్నటువంటి దానిని నిజంగా తుగ్లక్ పరిపాలనగా నేను అభివర్ణిస్తున్నాను. ఎలాగైతే ఎక్కడ చూసినా ప్రజల యొక్క వినతులు కానీ, ప్రజల యొక్క సమస్యలు కానీ పట్టించుకోకుండా మీరు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన అరాచకాలు సృష్టించి భయభ్రాంతులు గురి చేసి ఎవరైతే ప్రభుత్వం పైన మాట్లాడేదానికి ముందు వస్తారో వాళ్ళు గొంతును నొక్కడానికి మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారనేది నేనైతే తెలియజేస్తున్నాను. మరలా 1600 ఎకరాలు మీ చంద్రబాబు నాయుడు 2011 ముంద 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో మీరు ఆ రోజు ఏమీ చేయలేకపోతే ఆ రోజు భూమి యజమానులకు భూమికి నష్టపరిహారం ఇచ్చించి ఆ భూములను మన ఫ్యాక్టరీకి అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. అంతకు మునుపు మీరు ఏ ఒక్కటి మీరు అభివృద్ధి కార్యక్రమాలు
చేయలేదని స్పష్టంగా తెలియపరుస్తున్నాను. ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు ఈ నియోజకవర్గానికి, ఈ రాష్ట్రానికి ఏమీ అభివృద్ధి చేయలేనటువంటి వారు ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారే. మీకు ఏ విధంగా అర్థమైందో మాకైతే తెలీదు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాదాపు ఇప్పటి వరకు ఒక స్వయాన గుండుమలలో ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు 5 మంది మంత్రులను తీసుకొని రావడం జరిగింది. కేవలం ఆర్భాటాలకు మాత్రమే 5 మంది మంత్రులు వచ్చినా 50 రూపాయలు కూడా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు తీసుకొని రాలేదు. కేవలం ప్రచార ఆర్భాటాలకు మాత్రమే మీరు పరిమితమై ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఎంఎస్ రాజు గారు, మీరు అంటున్నారు కేవలం ఇక్కడ ఎవరు లేనటువంటి సందర్భంలో అనంతపురం నుంచి నాయకులను తీసుకొని రావడము జరుగుతుంది ఈ అడ్డుకోవడానికి అంటున్నారు. ఈ నియోజకవర్గంలో మీ తెలుగుదేశం పార్టీ నాయకులు 5 మండలాలలో ఎవరు కూడా దద్దమ్మలు, సన్యాసులు లేనటువంటి సందర్భంలో సింగరమల నుంచి చంద్రబాబు నాయుడు నీలాంటి సన్యాసిని ఈరోజు మడక్సిరకు తీసుకొని వచ్చి పెట్టడం జరిగింది. ఈరోజు విపరీతమైనటువంటి అభివృద్ధి అంటున్నారు. ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. ఇంతకుముందు ట్రాన్స్ఫార్మర్ ఉన్నారు. మీరు ప్రమాణ స్వీకారం చేయక మునుపే ఆర్డర్ వేసినారు. ఆయన కాంట్రాక్టర్ గారు పనిచేయడం జరిగింది. ఇంతవరకు కూడా ఆయన్ను దీని గురించి చర్చించినటువంటి దాఖలాలు కూడా లేవు. మీరేమో విపరీతమైనటువంటి అభివృద్ధి నియోజకవర్గంలో జరుగుతుంది అని అంటున్నారే కానీ ఈ ప్రాంత ప్రజలైతే ఒక్కటి ఆలోచన చేస్తున్నారు. నిజమైనటువంటి జోగప్ప లాంటి ఎమ్మెల్యే గారు కేవలం ఎంఎస్ రాజు గారే. వారానికి ఒకసారి వస్తారు, ఏదో చూసుకోండి. మడకశిర నియోజకవర్గంలో 50 రూపాయలు అభివృద్ధి జరగలేదు అని వైసీపీ సమన్వయకర్త ఈర్ల కప్ప గారు చేసినటువంటి సవాల్ని మేము ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం. మడకశిర నియోజకవర్గం వ్యాప్తంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వీధిలో, ప్రతి గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా అడుగుతారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది సుపరిపాలన జరిగిందనేసి ప్రతి ఇంటింటికి వెళ్ళినప్పుడు ఎంతోమంది ప్రజలు ఆకాంక్షించడం జరిగింది. మరి అలాంటి విధి విధానాలను ఒక సామాన్య దళిత కుటుంబం నుంచి, నిరుపేద కుటుంబం నుంచి ఆయన సొంతంగా కష్టపడి అంచెలించక ఉద్యమకారుడుగా దళితుల యొక్క పోరాట సమితిలో ఆయన పాల్పంచుకొని దళితుల హక్కుల కోసం, దళితుల కోసం పోరాటం చేసి ఒక ఉద్యమ నాయకుడిగా ఎంతో మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకొని రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత మడకశిర నియోజకవర్గంలో టికెట్ కేటాయించడం జరిగింది. ఒక సామాన్య దళితుడు ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి పనులని సాటి దళితుడుగా వైసీపీ పార్టీలో మీరు ఉండొచ్చు, వైసీపీ పార్టీలో సమన్వయకర్తగా మీరు ఉండొచ్చు. కానీ ఈర్ల కప్ప గారు మీకు ఒకటే తెలియజేస్తున్నాం, రెడ్ల సమక్షంలో రెడ్లు ఇచ్చేటువంటి డైవర్స్ పాలిటిక్స్ లో మీరు పార్టిసిపేట్ చేయొద్దండి. మీ సొంత నిర్ణయాలతో మీరు బయటకు వచ్చి సభాముఖంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేయండి. మీ సొంతంగా ఆలోచనతో మీరు ఏర్పాటు చేయండి. ఒక ఎమ్మెల్యే గారిని, ఎంఎస్ రాజు గారిని మీరు ఏమంటున్నారు, సన్యాసి అనే మాట్లాడుతున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక దళిత ముద్దు బిడ్డ ఆయన వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దళితుల కోసం డప్పు కళాకారులు పింఛన్ పొందుతున్నారంటే ఈరోజు ఎంఎస్ రాజు గారు పెట్టినటువంటి భిక్ష అనేసి నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఆయనకు మంచి ఆలోచన విధానం కలిగించింది. దళితుల కోసం పోరాటం చేసిన చర్మకారులు, డప్పు కొట్టే కళాకారులు నా యొక్క జాతి అణగారినటువంటి పేదరికంలో ఉన్నారు, అంటరానితనం వారిగా ఉండకూడదనే ఉద్దేశంతో ఆ రోజు మడకశిరలో నియోజకవర్గ వ్యాప్తంగా చాలా మంది ఈరోజు దళితులు డప్పు కళాకారులు తీసుకుంటున్నారంటే ఆ రోజు ఎంఎస్ రాజు గారు తీసుకున్నటువంటి నిర్ణయమే.
చట్టసభల్లో అమలు చేసి ఒక జీవో తీసుకురావడం జరిగింది. మరి మీరు కూడా ఒక సాటి దళితుడు కదా, ఒక సాటి దళితుడిపై సన్యాసి కుక్క అనేటి ఇలాంటి వ్యాఖ్యలు మీరు మాట్లాడడం సమంజసమాన? ఈరలక్కప్ప గారు, మీకు ఒక్కటే తెలియజేస్తున్నాం, మీరు సమన్వయకర్తగా ఉండండి. పార్టీ వైసీపీ పార్టీలు మీ విధి విధానాలు మీకు ఏమైతే ఆదేశం ఉందో మాట్లాడండి. వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం సహించేది లేదు. వ్యక్తిగతంగా మేము మిమ్మల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అనుకోవచ్చు ఎంఎస్ రాజు మూడో కన్ను తెరిస్తే ఇక్కడ గత వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా అవినీతి జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఆయన వచ్చి వేలు పెట్టి కలిగినాడంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క లీడర్ జైలు పాలు కావాల్సిందే. ఈ రోజు మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీరు ఎంఎస్ రాజు మంచితనాన్ని ఇప్పటి వరకు చూసారు. ఎంఎస్ రాజు రెండో విధానంలో ఆయన కానీ కోణంలో చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఆయన దగ్గర పిన్ టు పిన్ ఉంది. ఇప్పటి వరకు ఓపిక సహనంతో ఉన్నాడు. మీరు అభివృద్ధి పరంగా చర్చకు సిద్ధమాలి 48 గంటలు అయింది, ఇప్పటి వరకు మీరు సిద్ధంగా రాలేదంటే కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది అని మీరు ఒప్పుకున్నట్లే. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు రాండి. గౌడనల్లి పంచాయతీలో ఎన్నికల ముందు ఒక హామీ ఇవ్వడం జరిగింది, మాకు తాగునీటి సమస్య ఉందంటే. ఆ రోజు అమ్మ నేను ఓడిపోయినా గెలిచినా ఖచ్చితంగా మీ యొక్క పంచాయతీలో తాగునీటి బోరు వేపిస్తానని ఆ రోజు వేయించడం జరిగింది. ఆయన వచ్చి మోటార్ రన్ చేసుకోవడం జరిగింది. గౌడనల్లి పంచాయతీ పరిధిలో జమ్మానపల్లి, తిరుగువాళ్లపల్లి, గౌడనహల్లి గ్రామాలు 3 గ్రామాలు కలిపి 20 లక్షల నిధులు కేటాయించి సీసీ రోడ్లు వేయించడం జరిగింది. మరి ఇది అభివృద్ధి కాదా? 50 రూపాయల అభివృద్ధి కూడా జరగలేదని అంటున్నారే. మీ అంతరాత్మ మీద మీ ఆత్మ సాక్షిగా ఒట్టు వేసుకోండి. నేను మాట్లాడినటువంటి మాట నిజమా, అవాస్తవమా, లేకపోతే ఎవరైనా రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి నేను ఏమన్నా మాట్లాడాను? ఒక్కసారి మీ అంతరాత్మ గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. 50 రూపాయల అభివృద్ధి జరిగింది అంటారా మీరు? ఎవరో రాసి ఇచ్చేటువంటి స్క్రిప్ట్ ని మీరు చదవడం కరెక్ట్ కాదు. మీ సమన్వయకర్త పదవికి మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళే కట్టప్ప బాహుబలిలో కట్టప్పలు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మీ పక్కన ఉన్నటువంటి వారే వెండుపోటు పొడిచడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈరలక్కప్ప గారు, ఇప్పటికైనా మీరు సమన్వయకర్త పదవి ఉండాలంటే సమాజంలో వ్యక్తుల పట్ల కానీ ఒక ఎమ్మెల్యే పట్ల కానీ మీరు మాట్లాడే విధానాన్ని మీ భాషను సరి చేసుకోవాలని మేము ఈరోజు తెలియజేస్తున్నాం. మీరు ఇష్టం వచ్చినట్లు ఏదో మీడియా ఉంది, నాకు పక్కన ఏదో కొంతమంది వ్యక్తులు సపోర్ట్గా ఉన్నారు, ఏదంటే అది మాట్లాడేస్తాను. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో నేను మంచిగా ఉండాలంటే నా పదవి ఉండాలంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పదవి ఉండదు. ఈరలక్కప్ప గారు, మీరు సభ్యతగా మాట్లాడండి, సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వండి. ఎక్కడ అభివృద్ధి జరగలేదు అక్కడ మీరు నిరోధించండి. పలానా సమస్య ఉంది, ఇక్కడ అభివృద్ధి జరగలేదు. సాటి దళితుడు 175 నియోజకవర్గాలలో కని విని ఎరుగని రీతిలో ప్రతి అమరావతికి పోయిన ప్రతిసారి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు నా మడకశిర ప్రజలకు నేను రుణపడి ఉంటాను, ఆ ప్రజలకు నేను మంచి చేయాలని ప్రతినిత్యం అనునిత్యం ఆయన సమాజం కోసం ప్రజల కోసం పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాడు. కొంతమంది నాయకులు పలానా వ్యక్తులు అంటే మీరు పార్టీలు చూడదండి, పార్టీలు చూడడం పార్టీలకు అతీతంగా పనిచేయండి. కొత్త ఇండ్లు మంజూరు అయితే ప్రతి ఒక్కరు కూడా ఇవ్వండి. మనం మంచి పని చేద్దాం, నెక్స్ట్ వాళ్ళని ఓటు అడగదాం, అప్పుడు ఖచ్చితంగా మనకు ఓటు వేస్తారని ఇలాంటి మంచి మాటలే చెప్పాడు తప్ప పలానా వ్యక్తి ఇలా అలా అని ఏమీ చెప్పలేదే. సాటి దళితుడిని పట్టుకొని మీరు దళిత ద్రోహి అంటారు. ఆయన దళిత ద్రోహి కాదు, దళితుల పక్షాన దేవుడు. మరో అంబేద్కర్, మేము ఎందుకు గర్వంగా కాలర్ ఎగరేసి చెప్తున్నాం. ఎంఎస్ రాజు గారు మరో అంబేద్కర్లా తయారవుతున్నారు. 175 నియోజకవర్గాలలో 5 మంది మంత్రులు వచ్చిపోయారు, ఒక ముఖ్యమంత్రి వచ్చిపోయినాడంటే ఎంఎస్ రాజు గారికి ఉన్నటువంటి నాయకత్వ లక్షణం, నాయకత్వ పటిత్వం, ఆయనకు అన్ని లక్షణాలు, ఆయనకు మంచి లక్షణాలు, మంచి సేవా గుణం, మంచి వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఈరోజు 5 మంది మంత్రులు ఇక్కడ అడుగు పెట్టిపోయినారు. ప్రతి విద్యుత్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ శాఖ మంత్రి కానీ విద్యుత్ డిపార్ట్మెంట్ కానీ ట్రాన్స్ఫర్లు ఇచ్చిన ప్రతి ఒక్క దాంట్లో ₹1 పైసా అవినీతి చేస్తుంటే ఆయన రాజీనామా చేస్తారని బహిర్గతంగా సవాల్ విసిరాడు కదా. మరి ఆ సవాల్ని మీరు స్వీకరించలేరా? అనవసరమైనటువంటి మాటలను మాట్లాడి మీ యొక్క వ్యక్తిత్వ హననాన్ని మీరే కూల్చుకుంటున్నారు. మీ యొక్క పదవికి మీరే గుంతలు తవ్వుకుంటున్నారు. దయచేసి మీరు ఇలాంటి వ్యాఖ్యలను నా మడకశిర ప్రజలకు నేను రుణపడి ఉంటాను, ఆ ప్రజలకు నేను మంచి చేయాలని ప్రతినిత్యం అనునిత్యం ఆయన సమాజం కోసం ప్రజల కోసం పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాడు.
మీ కొంతమంది నాయకులు పలానా వ్యక్తులు అంటే మీరు పార్టీలు చూడదండి, పార్టీలు చూడడం పార్టీలకు అతీతంగా పనిచేయండి, కొత్త ఇల్లు మంజూరు అయితే ప్రతి ఒక్కరు కూడా ఇవ్వండి, మనం మంచి పని చేద్దాం, నెక్స్ట్ వాళ్ళని ఓటు అడగదాం, అప్పుడు ఖచ్చితంగా మనకు ఓటు వేస్తారని ఇలాంటి మంచి మాటలు చెప్పాడు తప్ప పలానా వ్యక్తి ఇలా అలా అని ఏమీ చెప్పలేదే. సాటి దళితుడిని పట్టుకొని మీరు దళిత ద్రోహి అంటారు. ఆయన దళిత ద్రోహి కాదు, దళితుల పక్షాన దేవుడు. మరో అంబేద్కర్, మేము ఎందుకు గర్వంగా కాదని ఎగరేసి చెప్తున్నాం. ఎంఎస్ రాజు గారు మరో అంబేద్కర్లా తయారవుతున్నారు. 175 నియోజకవర్గాలలో 5 మంది మంత్రులు వచ్చిపోయారు, ఒక ముఖ్యమంత్రి వచ్చిపోయినాడంటే ఎంఎస్ రాజు గారికి ఉన్నటువంటి నాయకత్వ లక్షణం, నాయకత్వ పటిత్వం, ఆయనకు అన్ని లక్షణాలు, ఆయనకు మంచి లక్షణాలు, మంచి సేవా గుణం, మంచి వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఈరోజు 5 మంది మంత్రులు ఇక్కడ అడుగు పెట్టిపోయినారు. ప్రతి విద్యుత్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ శాఖ మంత్రి కానీ విద్యుత్ డిపార్ట్మెంట్ కానీ ట్రాన్స్ఫర్లు ఇచ్చిన వారు ప్రతి ఒక్క దాంట్లో ₹1 పైసా అవినీతి చేస్తుంటే ఆయన రాజీనామా చేస్తారని బహిర్గతంగా సవాల్ విసిరాడు కదా. మరి ఆ సవాల్ని మీరు స్వీకరించలేరా? అనవసరమైనటువంటి మాటలను మాట్లాడి మీ యొక్క వ్యక్తిత్వ హననాన్ని మీరే కూల్చుకుంటున్నారు, మీ యొక్క పదవికి మీరే గుంతలు తవ్వుకుంటున్నారు. దయచేసి మీరు ఇలాంటి వ్యాఖ్యలను మాట్లాడకుండా మీరు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే పాటిస్తాడు, మా మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కూడా పాటిస్తారు. మీరు ఏదైనా ఉంటే పార్టీ పరంగా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, మేము తీసుకుంటాం. అంతేగాని ఇదే మేము పూర్తిగా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలను మాట్లాడొద్దండి. సమాజంలో ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వండి.